హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య పవన్ బ్లాగ్స్. యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒక ఫుల్ బ్లాగ్ అప్లోడ్ చేశానండి. ఇట్లా పటేల్ గారి స్టాచ్యూ చూడడానికైతే వెళ్తున్నాము అని చెప్పి దానికి సంబంధించిన పార్ట్ 2 బ్లాగ్ ఇది, జంగిల్ సఫారీ. ఒకవేళ పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ఆ వీడియో అయితే చూసేసేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరము. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, కొంచెం ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక దయచేసి క్షమించేసేయండి. అంతేగాని నెగిటివ్ కమెంట్స్ అయితే వద్దు. ఇటు రైట్ సైడ్లో వెళ్ళంగానే టికెట్ కౌంటర్ ఉంటుంది. రైట్ సైడ్లో అయితే కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి స్పేస్ ఉంది. కానీ సమ్మర్లో చిల్ అవ్వలేం కదా, అంతా మిల్లు అయిపోయింది ఎండకి. సో ఆ తర్వాత ఇట్లా ఒక వ్యాన్ వస్తుంది, ఒక ఆటో టైప్లో వస్తుంది. అది ఎక్కేస్తే ఎక్కడికైనా సరే అదే తీసుకొని వెళ్తుంది. దానికి ఛార్జ్ ఏమి ఉండదు, ఫ్రీయే. ఎవ్రీ 3 మినిట్స్కి 4 మినిట్స్కి ఖచ్చితంగా ఒక్కొక్కటైతే ఉంటుంది. సో ఈ సైట్స్ మొత్తం జింకలు, జిరాఫీలు, ఆ బాహుబలిలో ఒక ఎద్దుని పడేస్తారు కదా, ఆ ఎద్దు కూడా ఉంది. కొన్ని అయితే నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే కాన్సన్ట్రేషన్తో వాటి మీద చూడడం సరిపోయింది. అందుకే నేను కొన్ని షూట్ చేయలేదు. కోబ్రా పాములు ఉన్నాయి, ఉడుములు అంటారు, పెద్ద బల్లులు అంటారు, ఇవన్నీ అంటారు కదా, నేను అవి షూట్ చేయలేకపోయా. నాకు కొంచెం భయం వేసింది అది చూడాలంటేనే. సో అందుకని నేను షూట్ చేయలేకపోయా. మెయిన్ థింగ్ ఏంటంటే పక్షులతో అది మనల్ని ఫోటోకి మనకి సపోర్ట్ చేస్తుందని దాన్ని రెచ్చగొట్టకూడదు. దాన్ని రెచ్చగొడితే అది మనల్ని హింసిస్తుంది కదా. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఈ పక్షి ఉంది కదా, దీన్ని బాగా రెచ్చగొడుతున్నారు. సో అదైతే తన ముక్కుతో పొడవటానికి అయితే వస్తుంది. సో ప్లీజ్ అలా చేయకండి. వెళ్ళాము, చూసాము, ఎంజాయ్ చేస్తున్నట్టుగానే ఉండాలి కదా. సో పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. గబుక్కున అవి పిల్లల మీదకి వస్తే మనం మాత్రం ఏం చేయలేము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా రెయిన్బో కలర్స్కి సంబంధించినవి ఎక్కడికక్కడ ఏ పక్షికి సంబంధించి దాని కింద ఒక స్కానర్ కూడా పెట్టారు. ఒకవేళ మనకి ఏదైనా తెలియకపోతే ఆ స్కానర్ని QR కోడ్ని స్కాన్ చేసుకుంటే చక్కగా అంతా దాని గురించి డీటెయిల్స్ వస్తాయి. మకావుకి అలాగే లైన్స్ ఉన్నాయి. మాకు మధ్యలో ఏం చేయాలో తెలియక పిల్లలు, మా తమ్ముడు అట్లా వెళ్తున్నారు, నేనేమో మధ్యలో ఇట్లా వీడియో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాను. సో నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు, కానీ ఎండకు అసలు నడవలేము. అండ్ అలాగే నెమలి పింఛం ఇట్లా కురివి ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అలాగే వైట్ కలర్ నెమలి పింఛం కూడా ఉంది, కానీ అదైతే కురివిప్లా జస్ట్ నార్మల్గా ఉంది. అండ్ అలాగే లైన్స్ ఉన్నాయి. ఇది చిట్టి లైన్, ఇది చాలా చిన్నది, చాలా క్యూట్గా ఉంది చూడటానికి. పిల్లలు అయితే దాంతో చాలాసేపు ఆడుకున్నారు. సో బెంగాల్ టైగర్స్ కూడా ఉన్నాయి, కోబ్రా పాములు ఉన్నాయి, కొండ చిలువలు అన్నీ పెట్టారు. నేను కొన్ని షూట్ చేయడానికి భయం వేసి నేను చేయలేదు. అండ్ అలాగే ఇది మాత్రం ఎంత క్యూట్ ఉందో, బుడ్డోలు ఎంతసేపు ఆడుకున్నారో దీంతో. సో ఆ తర్వాత మళ్ళీ మాకు 9కి ట్రైన్ కాబట్టి, అలాగే బటర్ఫ్లై గార్డెన్స్ చూడటానికి అయితే 2 days నది హారతి, నర్మదా నది హారతి ఉంటాయి. ఇవి చాలా ఉంటాయి. మాకు కుదరక మేము చూడలేదు. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.